సంపూర్ణేష్ బాబు అనే ఒక వ్యక్తి వచ్చేటప్పుడు ఇండస్ట్రీలో కొత్త కోణం క్రియేట్ అయ్యింది. స్టోరీయా హీరోనా కాదు, మనం ఎంటర్టైన్మెంట్లో చూడొచ్చు అనేది ఒక కొత్త కోణం క్రియేట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఒకసారిగా మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. బజార్ రౌడీ అది యాక్చువల్గా వీటి వల్ల ఇవి ఈ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా మేమ్స్ కానీ కానీ ఇప్పుడు కూడా మేమ్స్ ట్రోల్స్లో అసలు దానికి ముందు ఎవరైనా ఇలా ఓకే బాగానే ఉన్నావు, ఒక ఆఫర్ ఇస్తాం అని ఎవరైనా తీసుకోవడం జరిగిందా? ఒక 10-20 ఫోటోలు మన దగ్గర ఉన్నాయంటే సరే ఈ 10 రోజులు 4 రోజుల్లో మనకు కొన్ని ఆఫీసులకు సెట్ అవుతాయి. అలాంటిది అన్ని ఫోటోలు కలిపి ఒకే వ్యక్తి అడిగినప్పుడు ఆ ఒకే వ్యక్తికి ఇచ్చేయాల్సి వచ్చినప్పుడు సో ఏంటి రియాక్షన్? మళ్ళీ పొద్దున 500 పెట్టి మళ్ళీ కడిగించుకోవాలి. అదొకటి. ఇంకా ట్రైలర్లో ఒకటి చూసి ఎవరైనా పుట్టినప్పుడు అమ్మ అంటారు, లేకపోతే నాన్న. సో అమ్మలో ఒక పదం, నాన్నలో ఒక పదం తీసుకొని అన్న అని వచ్చారనమాట. అవునండి. చాలా వెయిట్ ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్పాడు. మీరు చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అంటే కుటుంబ బాధ్యతలు తెలిసినటువంటి ఒక పెద్ద, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫస్ట్ సినిమాకి బాబు అని టైలింగ్ అంటే పెట్టడం అనేది, కొంతమంది ఏంటి ఇది ధైర్యం అనేవాళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు పెట్టారు అనేవాళ్ళు ఉన్నారు. సో మీరు ప్రాపర్గా చెప్పండి, ఆ బాబు అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ధైర్యం ఏంటి అన్నారు కదా, ధైర్యం కాదు తెలివంత నాకు బ్రదర్స్ అయ్యింది కూడా ఒకే అమ్మాయి చేయడం అనేది అదే డిఫరెంట్, అదే ట్విస్ట్. అనేసరికి మనకి ఒక మంచి కామెడీ పండిస్తారు, నవ్విస్తారు అనేది తెలుసు, కానీ ఈ సినిమాతో ఏడిపిస్తారంటే అవునా, మంచి ఎమోషనల్ డ్రామా అంటే వీడికి ఎక్కువ పెయిన్ అనమాట. అది మీరు చూస్తున్నారా అంటే ఊర్లో నేను కొన్ని విన్నది చూసింది ఏంటంటే చాలా సింపుల్గా ఉంటారు. ఇంత సింపుల్గా ఉండాలంటే ఒక స్టార్డమ్ వచ్చేసిన తర్వాత దానికి కొంచెం కష్టం అంటారు. ఏంటి మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అది నాకు తెలియదు. అది నన్ను చాలామంది అడతారు దీని దగ్గర, నాకు సింపుల్గా ఉంటారు ఎలా ఉంటారంటే మీ లైఫ్లో అంటే చాలామందిని చూస్తుంటారు, మిమ్మల్ని చదివిన వాళ్ళు, మీకు తిట్టిన వాళ్ళని చాలామంది చూడండి. సో మీ వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి మీరు పడుచుకోండి. సామెతుంది కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అంటే జనరల్గా అంటారా ఒక హిట్, ఒక సినిమాల ఇండస్ట్రీలోకి వచ్చాక ఒక హిట్ కానీ ఒక క్యారెక్టర్ కానీ పడిన తర్వాత వాళ్ళు మారిపోతారు అనమాట, చేంజ్ అయిపోతారు. మీరు ఇప్పుడు 10 సినిమాలు చేసినా డే 1 సంపూర్ణేష్ బాబు ఎలా ఉన్నారో ఈరోజు అలానే ఉన్నారు. అదే మూవీ ప్రమోషన్ కోసం అదే హార్డ్ వర్క్ చేస్తారు. మారుతారు ఉండదు కదా, ఎలా మారాలో తెలియట్లేదు. అంటే మీకోసం వెయిట్ చేసే చాలామంది ఉన్నారు. ఆ గ్యాప్ కూడా మీకు కరెక్ట్ అనిపించింది, అండ్ 11 years చాలామంది ఈగర్లో వెయిట్ చేస్తుంది రిలీజ్ కోసం. ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ 9th బర్త్డే ఉంది. ఓకే, మాట్లాడి నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసా. సోదరా అంటూ ఆప్యాయతంగా మన ముందుకు రాబోతున్నారు. సో మన సంపూర్ణేష్ బాబు. సో అన్నతో అయితే సరదాగా కాసేపు మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫస్ట్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు. అయ్యో పర్లేదు. నిజంగా టైటిల్ మాత్రం సూపర్ ఉంది. అవును, అంటే చాలామంది మీకు చెప్పే ఉంటారు, బట్ మన ఏపీ సైడ్ అందరికీ ఆ టైటిల్ అంటే ఒక సోదర భావమే. ఇంకా అవును. సో చాలా బాగుంది. అంటే టైటిల్ డిజైనింగ్ మీరేనా ఇంకెవరైనా? లేదండి, నేను డైరెక్ట్ అంటే స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి. ఓకే, అన్నదమ్ముల మధ్యలో జరిగేటువంటి ఒక కథ, దానికి ఏదైతే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంకా సోదర అనేది మీరు అన్నట్టుగా ఎక్కడైనా సోదర ఎక్కడ అనేటువంటి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి. అంటే జనరల్గా చూసుకుంటున్నా ఒక తల్లి కడుపు పుట్టకపోయినా సోదర అనే భావం వచ్చినప్పుడు అన్నదమ్ములు అనే ఫీలింగ్తో ఉంటారన్నమాట. సో అదొకటి. ఇంకా ట్రైలర్లో ఒకటి చూసి ఎవరైనా పుట్టినప్పుడు అమ్మ అంటారు, లేకపోతే నాన్న. సో అమ్మలో ఒక పదం, నాన్నలో ఒక పదం తీసుకొని అన్న అని వచ్చారనమాట. అవునండి. సో అక్కడ టైటిల్లోనే ఉన్నట్టే ఇది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అంటే మీకు ఎలా అనిపించింది ఆ చిన్న చిన్న సిమిలర్స్ చెప్తున్నప్పుడు, మీ స్టోరీ మొత్తం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఎందుకంటే ఎంతసేపు వెల్వేషన్స్, ఆ డైలాగ్స్, వాటి మీద ఫైట్స్, డాన్స్ మీద అప్పటిదాకా చేసాం మనం. అలా ఏది కాకుండా ఈసారి కథ మీద వెళ్ళాం. సూపర్. అంటే చాలా ఒక వెయిట్ ఉన్నటువంటి క్యారెక్టర్.
అని చెప్పాడు. మీరు చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అండి, కుటుంబ బాధ్యతలు తెలిసినటువంటి ఒక పెద్దన్న. తమ్ముడు ఏదో ఒక పల్లెటూరులో ఉన్నవాడు హైదరాబాద్ వెళ్ళి చదువుకొని ఏదో చేయాలనేటువంటిది వాడి థాట్. కానీ నీకు మాత్రం అమ్మ నాన్న, నువ్వు చేసే బిజినెస్ బాధ్యత, ఒక మంచి అమ్మాయిని, లేట్ అయిపోయింది, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక అందరూ ఊర్లో అందరితోటి నోట్లో నాలుకలాగా అందరితోటి ఉండేవాడు. రైడ్కి పెళ్ళి, మంచి అమ్మాయితో పెళ్ళి అవ్వాలని ఊరోళ్ళు అందరూ అనుకుంటారు. ఇలాంటి తిరిగి ఒక కథ. సూపర్. అంటే జనరల్గా ఈ రోజుల్లో ఎలా ఉందంటే 30 years వచ్చిన పెళ్ళి అవ్వట్లేదు చాలామందికి. అంటే నీకు 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్ళి అవ్వలేదు, అరే మనకు ఏజ్ అయిపోతుంది అనుకునే వాళ్ళందరికీ, అంటే మనం ఇంతకుముందు చూసుకుంటే పెళ్ళికాని ప్రసాద్ అనే ఒక సినిమాతో కొంచెం ఇంపాక్ట్ పెరిగింది. ఈ సోదర అనే ఒక సినిమాతో అలాంటి వాళ్ళకి ఒక మార్క్ క్రియేట్ అవుద్దా? అవుతుందండి, అవుతుంది. అంటే లేట్గా మ్యారేజెస్ అంటే ఇప్పుడు వాళ్ళని కూడా అనడం లేదు, తప్పట్టడం లేదు. జాబ్లని, చదువులని ఎక్కువ ఆ కెరీర్ మీద ఇంట్రెస్ట్ అక్కడే అయిపోతుంది. ఓకే. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బాబు మోహన్ గారు, అంటే మనం చిన్నప్పుడు ఆయన యాక్టింగ్ ఎన్నో కామెడీ సీన్స్ కావచ్చు ఎన్నో చూసాం. సో మళ్ళీ మీ సినిమాలో ఒక తండ్రి పాత్రలో నాకు చూస్తే ఆయనలో వేరియేషన్ చాలా కనిపించాయి. అంటే ఒకవైపు కామెడియన్గా ఉంటూ ఒక బాధ్యత గల తండ్రిగా వ్యవహరించడం అనేది ఉంది. సో చాలా బాగుంది. సో ఆయన్ని పిక్ చేసుకున్నారు అని మీకు చెప్పారా? ఈయన్ని పిక్ చేసుకున్నాం చెప్పారు నాకు. అది చెప్పినప్పుడు ఇట్లా తండ్రి బాబుమోహన్ గారు అండి అని చెప్పారు. నేను చాలా హ్యాపీ. మా గురువు గారు అంత పెద్ద సీనియర్ లెజెండ్ యాక్టర్తో అయ్యాడు. బట్ ఆయన మీరు అన్నట్టుగా, బట్ నేను కూడా ఆయన సినిమాలు ఎన్నో చూస్తూ పెరిగిన వాళ్ళం. తనతో షూటింగ్లో ఉన్నప్పుడు చాలా మార్పులు జరిగాయి. డైరెక్టర్ గారు, బాబా, గురుగారు అందరూ కూర్చున్నప్పుడు, నాన్న ఇలా కాదు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు డైరెక్టర్ కూడా తన సజెషన్ చాలా తీసుకున్నాడు. అంటే మనకు ఒక న్యాచురల్ కావాలి కాబట్టి తనతో వర్క్ చేయడం హ్యాపీ. చాలా డెవలప్మెంట్ జరిగింది. సో ఆయన సలహాలు అయితే చాలా చాలా సూపర్. అయితే మనకి మన సినిమాకి ఎటువైపు నుంచి చూసుకుంటే అన్ని పాజిటివ్లే క్రియేట్ అవుతుంది. అయితే అన్న, అంటే సంపూర్ణేష్ బాబు అనే ఒక వ్యక్తి వచ్చేటప్పుడు ఇండస్ట్రీలో కొత్త కోణం క్రియేట్ అయ్యింది, అందరికీ తెలిసింది. సో మంచిగా చేశారు, డిఫరెంట్గా. అంటే జనాలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనే దానికి స్ట్రిక్ అయిపోయారు. మనకి స్టోరీయా, హీరోనా కాదు, మనం ఎంటర్టైన్మెంట్లో చూడొచ్చు అనేది ఒక కొత్త కోణాన్ని క్రియేట్ చేసినారు. కొన్ని రోజుల తర్వాత ఒకసారిగా మళ్ళీ గ్యాప్ ఇచ్చారు అనమాట. సో అంటే మీకోసం ఈగర్లీ వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ గ్యాప్ ఇవ్వడం మీకు కరెక్ట్ అనిపించింది? అంటే ఇప్పుడు హృదయకాలం చేశాను, తర్వాత వైరస్ అని ఒక సినిమా చేశాను, తర్వాత సింగం 1, 2, 3 చేశాను, తర్వాత కొబ్బరిమట్ట చేశారు. అన్నిటికంటే ఎక్కువ గుర్తున్నాయి ఏంటి అంటే హృదయకాలం, కొబ్బరిమట్ట ఇంకా గుర్తున్నాయి. ఉండిపోయింది ఇంకా 11 సంవత్సరాలు హృదయకాలం చేసుకున్నాం. ఇంకా ఇప్పటికీ చాలామంది నాకు కలిసినప్పుడు, ఇప్పటికి మీ సినిమా చూస్తామండి, మా పిల్లలు చూస్తారు అంటే, మా పిల్లలకి మీ సినిమా ఇష్టం అంటే నాకు తెలిసి వాళ్ళు ఇంకొంచెం పెద్ద పిల్లలు అయ్యి ఉంటారు. అదే కదా, వాళ్ళు చెప్పినప్పుడు నాకే అబ్బా, అంటే దాన్నంతగా మిగతాయి మనం అంత మెప్పించలేక ఇంపాక్ట్ ఇవ్వలేము. నేను చాలా చేశాను. కాలిఫ్లవర్ చేశాను, దగడ్ సామాన్ చేశాను, తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ రీసెంట్గా టోటల్ ఒక డిఫరెంట్ సినిమా చేశాను. ఇంకో 2 జరుగుతున్నాయి. ఒక సినిమా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈశ్వరెడ్డి గారు ఒక సినిమా చేశారు. దాంట్లో 5 క్యారెక్టర్లు. నిజంగా మళ్ళీ కరెక్ట్ టైంకి రాలేకపోయింది అది. ఓకే. నీకు బజార్ రౌడీ ఒక సినిమా చేశాను. అది యాక్చువల్గా అది ఎంత గందరగోళంగా అయిపోయింది, కానీ అది ఒక మంచి కథ, మంచి స్టోరీ. వీటి వల్ల ఇవి అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా హృదయకాలం, కొబ్బరిమట్టకి ఏంటంటే 100కు 100% ఎంజాయ్ చేయించగలరు. అవును, మిగతా అంత అవ్వలే. ఇప్పుడు కూడా మేమ్స్లో కానీ ఇప్పుడు కూడా మేమ్స్ ట్రోల్స్లో అసలు బ్రహ్మానందం గారి తర్వాత మీవే ఎక్కువ, ఇంకా అవే అవుతుంది. ఆ ఇంపాక్ట్ అంటే అన్న స్టోరీ మనం ఎంచుకునేటప్పుడు ఆడియన్స్ పల్స్ కానీ మన హార్డ్ వర్క్ కానీ చేసుకుని ఎంచుకుంటాం. బట్ ఫైనల్ వచ్చేసరికి ఎక్కడ మిస్ఫైర్ అవుతుందంటారు? ఇంకా ఒకటేమి కాదండి, చాలా జరుగుతుంది. అది ఎందుకు జరుగుతున్నాయి అనేది నాకు అర్థం కాలేదు. మనకు చెప్పేది అంటే ఒక రేంజ్లో చెప్పి తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి ఒకలాగా చేసి ఏంటి అంటే సార్ అంటే బడ్జెట్ అని రకరకాల ప్రాబ్లమ్స్. ఇంకా నేను కూడా
ఇంక ఇప్పుడు ఏం అనలేనులే, అవును. ఏదంటే ఫస్టే అది అవ్వాలి ఉమ్, అనుకొని లాక్ అయినటువంటి ప్రాజెక్టులు కొన్ని. ఓకే. దానివల్ల సరే మంచి చెడు జరిగింది. బట్ ఇప్పుడు కొంచెం ఆలోచించి చేద్దాం. ఇక్కడ నుండి వచ్చేవైతే గన్ షాట్. ఎందుకంటే ఒక రికగ్నిషన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనేమనుకుంటా అంటే, ఒకటి మనం మిస్ అయితే ఉమ్, ఎవరు ఏంటో చెప్పలేము అవును. కదా. అయ్యో అది మనం మిస్ అయినామని మళ్ళీ మనం బాధపడాల్సిన టైం వస్తుందని చెప్పి నిజంగా చేసి, ఇప్పుడు నా మీద ఒక కథ రాసుకొని ఉమ్, నా మీద కొంత డబ్బులు పెట్టేవాళ్ళు బాగానే చేస్తారని నేను ఈజీగా నమ్మేశాను. అవును. అవును. కాకపోతే ఒకసారి అది వర్కౌట్ అవ్వాలి. దానికి చాలా కారణాలు. అవును. అది ఒక అయ్యో ఇలా ఇలా చేయడం వల్ల ఇలా అయిందని కాదు. సో అంటే పెద్ద హీరో ఇప్పుడు నేను మార్టిన్ లూథర్ కింగ్ చేశాను. మంచి తమిళ్లో పెద్ద సూపర్ హిట్ మూవీ. డబ్ చేసిన. ఇక్కడ మంచి నా పక్కన పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. అవును. వాళ్ళందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. కానీ థియేటర్గా అంతగా మనం అనుకున్నంత అవ్వలే. ఓటీటీలో మంచి బస్ వచ్చింది. అలా కొన్ని జరుగుతుంటాయి భయ్య, చేస్తూ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో అంటే స్టార్టింగ్లో మీ ఫస్ట్ మూవీకే ఒక బాబు అని క్రియేట్ చేసుకోవాలి. సో అప్పటి రోజుల్లో ఏంటంటే ఎవరు పెద్ద వ్యక్తులకు వచ్చినా వాళ్ళ బాబుని బాబు బాబు అని పిలవడం అలవాటైంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫస్ట్ సినిమాకే బాబు అని అంటే పెట్టడం అనేది కొంతమంది ఏంటి ఇది ధైర్యం అనేవాళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు పెట్టారు అనేవాళ్ళు ఉన్నారు. సో మీరు ప్రాపర్గా చెప్పండి, ఆ బాబు అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రాక్టికల్ అనుకొని పెట్టింది. ఒక కొత్త బాబుతో ఒక పేరు కావాలనుకొని పెట్టుకున్నటువంటి. ఓకే. అప్పుడు డైరెక్టర్ థాట్. మీరు అన్నారు కదా ధైర్యమా ఏంటి అన్నారు కదా. ధైర్యం కాదు, తెలివైనతనం నాకు. ఓకే. బేసిక్గా అన్నకు ఇదంతా ఐడియా ఉంది, ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది. ఇంకా నాకేంటి, నా వెనకాల ఒక వ్యక్తి చూసుకునే వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చెప్తే అది చేద్దామనే దాంట్లో వెళ్ళినటువంటి నమ్మకంలో. అండ్ సాయి రాజేష్ అన్న గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అంటే ఈ మూవీతో ఆయన ఒక రేంజ్లో మిమ్మల్ని క్రియేట్ చేసి ఉంచేసి ఆయన పాన్ ఇండియా సినిమాకి ఒక రేంజ్ని క్రియేట్ చేసి ఒక బేబీని ఇచ్చారు అనమాట. అంటే అన్న ఎక్స్పెక్ట్ చేశారంటే మనతో ఇప్పుడు మీరు నాతో మాట్లాడినప్పుడు మీలో ఉండే భావాలు కానీ మీ థాట్స్ కానీ నాకు అర్థమవుతాయి. సో అలా మీరు ఆయన మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్లు వస్తాయిరా ఈ నుండి ఇంకా బ్యాక్ టు బ్యాక్ అని అనిపించింది. నాకు హృదయకాలం చేసే టైంలో చెప్పిండు, నువ్వు నమ్ము బాగుంటుంది నీకు అన్ని, అంటే ప్రతి చెప్పిండు నాకు. ఇప్పుడు మీరు చాలామంది ఏమంటారు, మీరు ఎలా ఉంటారండి సింపుల్గా, మీరు ఎలా బస్సులో వెళ్ళిపోతే ఎంత షార్డం వచ్చి మీ ఊర్లో ఎలా ఉంటారు, మీరు సైకిల్ మీద, ఇవన్నీ అడుగుతారు. నాకు ఆయన సినిమా చేసేటప్పుడే రాయసని చెప్పాడు, రేపు పొద్దున్న సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోయి నువ్వు వర్క్ చేసుకోవాలి. సూపర్. మళ్ళీ నువ్వు ఒక చిన్న క్యారెక్టర్ అయితే చాలు అనుకొని తిరుగుతున్నావు, అలాంటిది నీతో నేను సినిమా చేస్తున్నాను, అది నేను రిలీజ్ చేస్తాను. రేపు ఒకవేళ ఏమన్నా తేడా కొడితే మీకు ఎవరు ఇవ్వకపోవచ్చు సినిమా ఛాన్స్ కూడా, ఇంకా నీకు ఫ్యామిలీ అది ఉంది. ఇది ఎప్పుడు మైండ్లో ఎక్కించుకోవద్దు, వస్తే చేస్తావు లేకపోతే నీ లైఫ్ నీది అని అది చెప్పడం వల్ల దాన్ని కరెక్టే అన్న చెప్తుండు కదా అని ఉన్నా కాబట్టి ఇలా ఉంది. అండ్ ఏంటంటే ఎవరికైనా మనం అంటే అప్పట్లో ఏంటంటే ఫోటోలు పట్టుకొని మనం ప్రతి ఆఫీస్లో తిరిగేవాళ్ళం అనమాట. ఒక 10-20 ఫోటోలు మన దగ్గర ఉన్నాయంటే సరే ఈ 10 రోజులు 4 రోజుల్లో మనం కొన్ని ఆఫీసులకి సెట్ అవుతాయి. అలాంటిది అన్ని ఫోటోలు కలిపి ఒకే వ్యక్తి అడిగినప్పుడు ఆ ఒకే వ్యక్తికి ఇచ్చేయాల్సిన వచ్చినప్పుడు సో ఏంటి రియాక్షన్? మళ్ళీ పొద్దున 500 పెట్టి మళ్ళీ కడిగించుకోవాలి. ఇప్పుడు వాట్సాప్లో అంటే అప్పుడు మీరు అడిగింది అంటే 20 డిఫరెంట్ స్టైల్లో ఉండేది. అది అప్పుడు అన్న వెతుకుతున్న ఇలాంటోడు కావాలని తను వెతుకుతుండు, అలాంటి ఫొటోస్ తనకు సాటిస్ఫై చేసింది తను. అందుకే అప్పుడు అవన్నీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నా, నేను మళ్ళీ అన్నాను, నేను మళ్ళీ వస్తున్నట్టు మీకు 2-3 డేస్లో మళ్ళీ ఇచ్చేస్తానండి, కాపీ చేసుకొని లేకపోతే ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తానండి. సరే అనుకోండి. ఆ టైంలో అది ఎక్కువ. అదే కదా, ఆ టైంలో అన్నీ తీసుకున్న తర్వాత మనకి అనిపిస్తుంది అయ్యో అప్పుడు ఎంత ల్యాబ్కి వెళ్తే 10 రూపాయలకు 15 రూపాయలకు ఒక ఫోటో కడిగి ఇచ్చేవారు. అవును. దానికి ముందు ఎవరైనా ఇలా ఓకే బాగానే ఉన్నావు ఒక ఆఫర్ ఇస్తాం అని ఎవరైనా తీసుకోవడం జరిగిందా? చాలా ఇచ్చారు. అంటే 2-3 ఫోటోలు ఇస్తే బాగుందండి, ఫొటోస్ బాగున్నాయి, మీరు ఇంతకుముందు ఇది అంటే ఇవి ఏ సినిమా వర్కింగ్ స్టిల్స్ అనేవాళ్ళు, కాదు నేను మామూలుగా తీయించానండి. ఓకే మీరు ఏం చేస్తారు అంటే ఇట్లా నేను గోల్డ్ వర్క్ చేస్తానండి మా సిద్దిపేట,
ఓకే బాగున్నాయి చెప్తాం అన్నారు, కానీ చాలా తక్కువ అలాంటివి ఏ అవకాశాలు రాలే. ఒకటో రెండో వచ్చి చేసే అలాంటప్పుడు మనకి నమ్మకం పోతుంది కదన్నా. అంటే ఇప్పుడు ఒక 10 మంది మన దగ్గర తీసుకోరు, ఒక్క ఛాన్స్ కూడా లేదు. 11వ వాడు అడుగుతున్నప్పుడు కూడా వీళ్ళు కూడా అడుగుతున్నారు లేరా అనేటట్లు ఉంటుందా? అట్లా అనుకుంటే ఆగిపోతాం, అక్కడే ఆగిపోతాం 100%. ఓకే. నేను పేపర్లో ఆడిషన్స్ అని పేపర్లో యాడ్ వచ్చేది, అక్కడికి వెళ్ళిపోయి ఆడిషన్ ఇచ్చి వచ్చినాడు. పేపర్లో యాడ్ చూసి అడ్రస్ ఇచ్చేవాళ్ళు. అవును. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో నెంబర్ ఇస్తే దానికి ఫోన్ చేసి ఆడిషన్కి ఎప్పుడు రావాలంటే రేపు రండి ఎల్లుండి రండి అంటే అట్లా చాలా ఆడిషన్స్ చేశాను. ఎప్పుడు 11ది కాలేదు, 12ది కాలేదు. నువ్వు కావాలనుకున్నప్పుడు 11 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలు చేసుకుంటూ వెళ్ళిపోవడానికి. అండ్ మీరు గోల్డ్ వర్క్ చేస్తారు కదా, ఎప్పుడు మీ ఒంటి మీద గోల్డ్ కూడా చూడలేదు, ఎందుకని? ఇంట్రెస్ట్ లేదా లేకపోతే? అంటే మామూలుగా బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు, అది చుట్టూ డబ్బు ఉంటుంది. ఓసారి తనకు సరిపోయే డబ్బు కూడా తన పర్సులో ఉండకపోవచ్చు. అంతే. గోల్డ్ ఆభరణాలు చేసే వాళ్ళందరూ మ్యాక్సిమం అంటే వర్కర్స్ ఎవరు పెద్దగా గోల్డ్ వేసుకోరు, ఎందుకంటే వాళ్ళ దాని మీద జీవనోపాధి అదే కదా. కస్టమర్కి వేసిచ్చి దాని మీద వచ్చినటువంటి కూలీ డబ్బులతో బతకాలి. ఆ బంగారం వేసుకోవాలి 2 రోజులు కావాలి. సో ఇంకా బంగారం వేసుకుంటే నెంబర్లు కూడా వచ్చేస్తాయి. అప్పుడు వర్కర్ తీసుకున్నాడు రా, ఓనర్లో అయిపోతాం. కానీ మీరు చెప్పింది ఇది బాగుంది. బ్యాంక్ అది మాత్రం బ్యాంక్లో పనిచేసిన దగ్గర బ్యాంక్ డబ్బులు ఉంటాయి సాయంత్రం దాకా. సూపర్. అండ్ అంటే ఇప్పుడు కమ్ టు ద పాయింట్, సోదర మూవీ వరకు వస్తే మీరు ఆ నోన్ క్యారెక్టరు, సో మిమ్మల్ని చూసే వచ్చే వాళ్ళే సినిమాకి వస్తారు. ఆనెస్ట్లీ ఇప్పుడు నేనైనా మిమ్మల్ని చూసి వచ్చాను. మీతో పాటు అంత ఇంపాక్ట్ క్యారెక్టరు తమ్ముడు రోల్కి ఉందన్నమాట. సో అంటే కొంచెం నోన్ పర్సన్ పెడితే బాగుందేమో అనేమైనా థాట్ వచ్చిందా, లేకపోతే అతనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు? లేదు, మన సంజేష్ గారు నాకు మంచి ఫ్రెండ్ చాలా రోజుల నుంచి. అలాగే డైరెక్టరు సంజేష్ గారు కూడా మంచి ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్ వాళ్ళందరూ. వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్ ఒకటి అనుకున్నప్పుడు తను కూడా సంజేష్ గారు ఒకటి బేవర్స్ అని ఒక సినిమా చేశాడు. తనకు చాలా రోజులు అయ్యింది. తను మంచి సినిమా ఏదో 1-2 సినిమాలు చేశాడు, అదే మధ్యలో ఆగిపోయినాయి. తను ట్రయల్స్లో ఉన్నాడు, మంచి సినిమా చేద్దాము అనుకున్నప్పుడు ఈ కథ వచ్చినప్పుడు తను చెప్పాడంట, సంపన్న అయితే సూపర్, ఒకసారి అడుగుదాం నాకు క్లోజ్ అంటే. మరి నీ క్లోజ్ అంటే నాకు తెలుసు మంచి క్లోజ్ అనుకున్నప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. భయ్య ఇట్లా మన ఎప్పుడో అంటుండేవాడు, అన్న మనం ఎప్పుడైనా కలిసి సినిమా చేయాలంటే తప్పకుండా బ్రదర్ చేద్దాం అనుకునేవాళ్ళం. లక్కీగా ఆ కథకు మనల్ని వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా తను నేను తెలుసు కాబట్టి జర్నీ ఈజీగా సాగింది. అంటే మన సినిమాలో చూసుకుంటే అన్నీ చెప్పకపోయినా మనకి ట్రైలర్లో చూసుకుంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. అందులో ఒక పాయింట్ ఏంటంటే బ్రదర్స్ అయ్యింది కూడా ఒకే అమ్మాయి ట్రై చేయడం అనేది అదే డిఫరెంట్, అదే ట్విస్ట్. అంతే లాస్ట్లో యాడ్స్ చూసావా, తల్లి తిడుతుంది నీకు పెళ్ళి కాదురా అని, ఈ పెళ్ళి ఎలాగైనా ఆపేరా అని నా క్యారెక్టర్ చెప్తుంది, ఎలాగైనా జరగాలని చెప్తాడు. అదో చిన్న డ్రామా. ఆ డ్రామాతో ఆడియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే సంపూర్ణేష్ బాబు గారు అనేసరికి మనకి ఒక మంచి కామెడీ పండిస్తారు, నవ్విస్తారు అని తెలుసు, కానీ ఈ సినిమాతో ఏడిపిస్తారంట. అవును, మంచి ఎమోషనల్ డ్రామా. అంటే వీడికి ఎక్కువ పెయిన్ అనమాట. అంటే తండ్రి, తల్లి, తమ్ముడు, బాధ్యత, ఊరు, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. అంటే మనం ఊర్లో ఉంటాం అన్న, ఊర్లోనే పెరిగాం, ఊర్లోనే ఉంటాం. ఇప్పుడు స్టార్ అయినా మనం ఊర్లోనే ఉంటాం. సో ఊర్లో ఉండే ఎలాంటి వాళ్ళకి ఇది కనెక్ట్ అవుద్ది అనుకుంటాను? మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది అనుకుంటాను. సూపర్. ఇప్పుడు ప్రతి సినిమా ఏ సినిమా అయినా అందరికీ నచ్చుతుందన్నట్టే మన జరుగుతుంటాయి. కొన్ని టైంలో కొన్ని అది కావు, కానీ ఇది మాత్రం ఒక పల్లెటూరు బ్యాక్గ్రాప్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తానని అనుకుంటా. అంటే ఇలాంటిది ఎప్పుడు చేయలేను నేను, బాగా వెళ్తుంది అనేది నమ్మకం ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చే పల్లెటూరు బ్యాక్గ్రాప్లో వచ్చిన ఏ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యే చరిత్ర అయితే లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఆదరిస్తారు అనమాట ఈ పాయింట్. అందులో మనది చూసుకుంటే ప్యూర్ పల్లెటూరులో ఇంట్లోకి వెళ్ళిపోయాం, అంటే ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా గట్టిగా టచ్ చేశారు. అండ్ మీరు చూసుకున్నానా, అంటే ఊర్లో నేను కొన్ని విన్నది చూసింది ఏంటంటే చాలా సింపుల్గా ఉంటారు,
మళ్ళీ నా పని నేను చేసుకుంటా, నా ఇంట్లో నేనే అంటే అంత సింపుల్గా ఉండాలంటే ఒక ఒక స్టార్ డ్రమ్ వచ్చేసిన తర్వాత దానికి కొంచెం కష్టం అంటారు. ఏంటి మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అసలు నాకు తెలియట్లేదండి అది. నన్ను చాలామంది అడుగుతారు దీని దగ్గర, నాకు మీరు సింపుల్గా ఉంటారు, ఎలా ఉంటారు అంటే అంతే అలాగే ఉంటా. ఎలా ఉంటారు అనే దానికి నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు నా ఫ్యామిలీ, మా మదరు, మా ఊరు, మా ఇంట్లో పనులు అవి నాకు ఇష్టం. ఇంటి తర్వాత ప్రపంచం కదా. సూపర్. మీ లైఫ్లో అంటే చాలామందిని చూసుంటారు, మిమ్మల్ని పొగిడిన వాళ్ళు, మీరు తిట్టిన వాళ్ళని చాలామందిని చూసుంటారు. సో మీ వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి మీరు ఏమంటారు? పట్టించుకోండి అసలు వెనక మాట్లాడే వాళ్ళు. ఇప్పుడు మనకు చిన్న సామెత ఉంటుందండి, కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని కదా. ఇప్పుడు తోట ఉంటుంది, దాంట్లో కాచిన వాటి వైపే ఎవరైనా చూస్తారు, కాయని చెట్టు కింద ఎవరు నిలబడు మాట్లాడుకుంటారు. మనం వెళ్తున్నాం కదా, వాళ్ళని దాటి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నాం. మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వెనకాల ఉంటారు. సూపర్ సూపర్. ఓకే, మీ లైఫ్లో వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? అర్థం కాలేదు. వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఒక మనిషికి సక్సెస్ అంటే దాన్ని ఎప్పుడు మీరు గుర్తిస్తారు? అంటే ఒక సినిమా హిట్ అయినప్పుడు మీరు సక్సెస్గా ఫీల్ అవుతారా, లేకపోతే ₹1,00,00,000 సంపాదించినప్పుడు సక్సెస్గా ఫీల్ అవుతారా? ఏంటి సక్సెస్ అంటే ఏంటి మీ లైఫ్? నేను 10th అయిపోయిన తర్వాత బంగారు ఆభరణాలు పని నేర్చుకొని 1-2 years ఏదో అంటే నాకు అప్పుడు డ్రైవింగ్ ఇష్టం ఉండే. నేనంటే అప్పుడు కమాండర్ జీబులకు కూడా వెనక ఒక అతను ఉంటుండే, ఆ టైర్ మీద కూర్చొని రెడీ అని చెప్పడానికి. అంటే ఒక డ్రైవర్ అయిదాం అనుకున్న టైంలో మా బ్రదరు పిచ్చానికి అన్నా మంచి గోల్డ్ వర్క్ నేర్చుకొని షాప్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకొని నాకు వర్క్ నేర్పించి నాకు ఒక షాప్ పెట్టించాడు. షాప్ పెట్టించినప్పుడే నేను అనుకున్నా నేను సక్సెస్ ఒక నరసింహాచారిగా. అప్పటికి నాకు తెలిసిన మా ఊరోళ్ళు, కొంతమంది మా పక్క ఊరోళ్ళు, మా ఊరు పక్క ఉండే విలేజ్ ఒక రంగాంపల్లి అంటే అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు వర్క్ ఇవ్వడం, వాళ్ళకి నేను వర్క్ చేసి ఇవ్వడం, అప్పుడే సక్సెస్. ఓకే, దాని తర్వాత ఇవన్నీ మనకి ఇంకా ఒకటి సక్సెస్. అంటే సక్సెస్ ఇది అనేది ఒకదానితో అయిపోయేది కాదు. ఇప్పుడు మనకు అంటారు కదా మనిషి ఆశాజీవి అని, అది ఎప్పటికీ తక్కువే, ఎంత ఉన్నా తక్కువే. నేను అప్పుడే సాటిస్ఫై. ఓకే, అంటే జనరల్గా ఈ టాపిక్ అన్నారు కాబట్టి మాట్లాడుతూ మనిషి ఆశాజీవి అన్నారు. మరి సంపూర్ణేష్ బాబు గారికి ఆశ లేదా? ఉంది. ఎంతవరకు అంటే ఎవరు చెప్పలేరు కదా, నాకంటూ ఒక లిమిట్ ఉంది, ఇంతవరకే. అంటే మీ జర్నీలో చూసుకుంటే ఎక్కడ ఆశపడినట్టు అత్యాశ ఎక్కడ కనిపించట్లేదు. అంటే జనరల్గా అంటేనా ఒక హిట్, ఒక సినిమాల ఇండస్ట్రీలోకి వచ్చాక ఒక హిట్ కానీ ఒక క్యారెక్టర్ కానీ పడిన తర్వాత వాళ్ళు మారిపోతారు అనమాట, చేంజ్ అయిపోతారు. బట్ మీరు ఇప్పుడు 10 సినిమాలు చేసినా డే 1 సంపూర్ణేష్ బాబు ఎలా ఉన్నారో ఈరోజు అలానే ఉన్నారు. అదే మూవీ ప్రమోషన్ కోసం అదే హార్డ్ వర్క్ చేస్తారు. మీరు మారుతారు అన్నారు కదా, ఎలా మారాలో తెలియట్లేదు. అంతే అంటారా? అంటే అంటే ప్రతి మనిషిలోన ఫైనాన్షియల్ స్ట్రగుల్ స్టేజ్ అంటే ఒకటి వస్తుంది. సో అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంకా వద్దులే, ఆపేద్దాం, ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకొని మన ఫ్యామిలీని పోషించుకుందాం అని అనుకుంటాం. సో మీ లైఫ్లో ఫైనాన్స్ స్ట్రగుల్ గట్టిగా వచ్చింది. సో ఎప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు నేను గోల్డ్ వర్క్ చేసి షాపు వదిలేటప్పుడు అంతా నెలకు 10,000 15,000 సంపాదించాను. అక్కడ నుంచి ఈ సంపూర్ణ అయిపోయిన తర్వాత నాకు డబ్బులు వచ్చినాయి. నేను ఎప్పుడు ఫైనాన్షియల్గా డబ్బులకు బాధపడలే, ఎందుకంటే నాకు వచ్చిన డబ్బులకు నేను ఇల్లు కట్టుకున్నా, ఆ పిల్లలు చదువుకుంటారు, ఒక కారు ఉంది, జర్నీ సాగుతుంది. ఇప్పుడు మీరు పడ్డరు అంటే నాకు ఎప్పుడు అయ్యో ఈరోజు డబ్బులుంటే బాగుండు అనేది ఎప్పుడు కాదు. ఒకవేళ అనిపించినా అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఏదో మనకు వచ్చేటి సడన్గా రాకపోవడము, లేకపోతే మనం ఇవ్వాల్సిన వాళ్ళు ఎప్పుడన్నా సడన్గా మాకు కావాలన్నప్పుడు తప్ప, కానీ డబ్బుల గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సూపర్. అంటే ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ స్టార్ అంటే మనకి చిరంజీవి గారే చెప్తాం.
సో ఆయన కూడా ఒక్కోసారి మీ సినిమాలను ఎంజాయ్ చేసామని అన్నారు. అంటే చిన్నప్పుడు మనం ఏంటంటే ఆయన సినిమాలు చూసి అంటే ఒక నలుగురు ఉంటారు, చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, ఇలా ఈ నాగార్జున గారు, వీళ్ళే అప్పుడు స్టార్స్ అన్నమాట. వాళ్ళ సినిమాలు చూసి మనం ఎదిగిన వాళ్ళం. వాళ్ళు మన సినిమాలు చూసి పొగిడినప్పుడు ఎలా అనిపిస్తుంది అన్నది? అసలు అది మామూలుగా ఉండదు. అదే అంటే మనం ఊహించం. అదే కదా. అలాంటిది వాళ్ళు నేను ఒకసారి పెద్ద డైలాగ్ చూపించినప్పుడు భలే చెప్పాను, నన్ను ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను గురుగారు, ఒక 20 days చేశానన్న. బాగా చెప్పావు, బాగా గుర్తుపెట్టుకున్నాను. అది అనుభవించడం తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంత బాగా ఎంజాయ్ చేశారని నేను నీకు చెప్పలేను. కానీ ఫుల్ సాటిస్ఫైడ్. మీరన్నట్టుగా వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగి, వాళ్ళ డ్యాన్సులు వేసి, వాళ్ళ డైలాగులు చెప్పి, కొన్ని రోజులకు ఒక బుక్లో కథ జరిగినట్టుగా, కథలో మార్పు జరిగినట్టుగా మన జీవితంలో అలాంటి మార్పు వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది. సో అంటే అలాంటి వాళ్ళ నుండి ఏమైనా నేర్చుకున్నారన్నా కొంచెం? అంటే పెద్దవాళ్ళని కలుస్తున్నప్పుడు కూడా అంటే నేను ఇప్పటికి ఒక 10 సార్లు మిమ్మల్ని చూసుంటా. అంటే కొన్ని ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర నుండి మీరు ఆలోచించి మాట్లాడి, మీరు వాళ్ళ కళ్ళల్లో అలా చూస్తారనమాట అలా. సో ఏంటి అంటే ఏదైనా తెలుసుకుంటారా ఏంటి? ఒక మాట ఉంటుందండి, మనం మాట్లాడేది మనం వింటూ మాట్లాడాలి. ఓకే. అప్పుడంటే మిస్టేక్స్ జరగవు, పొరపాట్లు జరగవు అని చెప్తారు కదా, అది కొంచెం దాంట్లో ఉంటా. ఓకే. సో కరెక్ట్గా వింటూ మనం ఏం చెప్పాలనేది మాట్లాడతారు. మనం మాట్లాడేది మనం వింటూ, మనం మాట్లాడేది మనం వింటూ. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, బాగుంటుంది. నిజంగా ఈ తీరి ఏదో బాగుంది. మనం ఏం మాట్లాడుతున్నాం మనం వింటూ మాట్లాడాలి. లేకపోతే టక్ టక్ మాట్లాడితే తేడా ఓసారి స్లిప్ అవుతాయి. ఆ స్లిప్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది మీకు ఆ కిక్ తెలుస్తుంది. సూపర్. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్, జనరల్గా ఈ బెట్టింగ్ యాప్లని ఎక్కువగా అది వైరల్ అవుతున్నాయి. అంటే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతాను. చిన్న చిన్న స్టార్లని, చిన్న స్టార్డమ్ వచ్చిన వాళ్ళకి బెట్టింగ్ యాప్లు కోట్లలో జరిగినాయని విన్నాం. అంటే ఏంటి ఇలాంటివి ఏమైనా మీ దగ్గర వరకు వచ్చాయా? దాని గురించి ఏం చెప్తారు? ఎప్పుడు ఎవరు అడిగినప్పుడు నేను చెప్పాను, నాకు తెలియదండి. అప్పటికే లోన్ యాప్లని చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంది. అదో 5,000 లోన్ తీసుకొని నేను 5,000 కట్టిన తర్వాత కూడా మళ్ళీ 3,000 అంటుండు, 4,000 అంటుండు. ఇది కరెక్ట్. అప్పటికే అదే బాగా ఇబ్బందులు పడతారు వాళ్ళు. ఏదో 10,000 తీసుకున్న వాళ్ళు, 5,000 తీసుకున్న వాళ్ళు, వాళ్ళ దీనికే ఇబ్బంది పడుతున్న టైంలో నన్ను ఎక్కడో ఎవరో, నాకు ఐడియా కూడా రావట్లేదు, వాళ్ళు అడిగినప్పుడు దీని గురించి నాకు అర్థం కావట్లేదండి, ఒక 2-3 days టైం తీసుకొని చెప్తాను నేను అన్న. తర్వాత ఎవరు అడిగితే ఎందుకులే అన్నారు. తర్వాత వాళ్ళు నాకు అసలు కాంటాక్ట్లోకి రాలేదు. సూపర్. సో అంటే ఈ మధ్య కాలంలో ఇది బాగా వైరల్ అవుతుంది అనమాట. చాలామంది అంటే అప్పుడు తెలుసో తెలియకో. ఎనీవే ఒకటి ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే, కష్టపడింది ఏది రాదు, ఊరికి వచ్చింది ఏది ఉండదు. సో ఆ సింపుల్గా ఆలోచిస్తే ఇలాంటి వాటికి ఎవరైనా దూరం. సరే ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా, మనకు మన నానమ్మలు అమ్మమ్మలు అంటారు, పిల్లల్ని అంటారు, ఎవరిని సోయి వానికి ఉండాలి అంటారు. మనకు చిన్నప్పుడు అంటే కూడా బహుశా ఐడియా ఉంటుంది. అది లేనప్పుడు ఏం చేయలేము. కరెక్ట్ అన్న, కరెక్ట్. అంటే ఇది ఎగ్జాక్ట్ ఈ పాయింట్ అయితే కరెక్ట్. ఎవరిదో వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి తెలిస్తే. అదే ఎవరంటారు, అమ్మ అనదు, నానమ్మ అమ్మమ్మ లాంటి పెద్దవాళ్ళు తక్కువ నానేస్తారు. అండ్ అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే అదే సిద్దిపేట ఎంత దగ్గర అయినా ఇండస్ట్రీలోకి వచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి షూట్లు అయినాయి, అవైనా ఇక్కడే కొంచెం జరుగుతుంటాయి. సో ఎందుకు మరి హైదరాబాద్లో స్టేయింగ్ ఉంటే ఇక్కడే ఉంటా, ఇక్కడే జస్ట్ అంటే ఓ 4 రోజులు గ్యాప్ ఉంటే వెళ్ళి వస్తుంది. ఇక్కడే పల్లెటూరు అంటే చాలా ఇష్టం కదండి మీకు. అంటే వెళ్ళి మన ఊర్లో మనం ఉన్నాం, పండగలు గట్రా బాగా చేసుకుంటారా? పండుగలు బాగానే చేస్తాం. అంటే ఇప్పుడు 4 రోజులు ఫ్రీ ఉందంటే వెళ్ళేసి వస్తుంటా, ఎట్లేకపోతే ఇక్కడే ఉంటా. అండ్ కమ్ టు ద పాయింట్, సినిమా వరకు వస్తే అంటే ఏ సినిమాకైనా ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్. అది ఉంటేనే సినిమా స్టోరీ ఎంత ఉన్నా దాన్ని బ్యాక్అప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మనకి ఇవ్వాల్సింది కొంచెం గట్టిగానే ఇచ్చినట్టున్నారు. సో ఏంటి తన గురించి? సునీల్ కశ్యప్ మన ఇంతకుముందు సంజేష్ గారికి మంచి ఫ్రెండ్, నాకు కూడా మంచి ఫ్రెండ్, సూపర్ బ్రదర్.
అతను మంచి టాలెంట్. దీనికి ఆ సినిమాకి అదే బేవర్స్కి ఇచ్చాడు తనే మ్యూజిక్ డైరెక్టర్. దీనికి మాత్రం అసలు పాటలు గిట్టలు మూడు పాటలు ఆల్రెడీ. నేను ట్రైలర్ కూడా అలా అలా కూర్చోబెడతాయి. ఎందుకంటే ఆర్ఆర్ తోటే మనిషి అలా ట్రావెల్ అవుతాయి. అది సో అంటే సాంగ్స్ నైస్ పర్సన్, జనాల్లో గట్టిగా వెళ్ళిపోయింది అన్న. బాగా వెళ్ళింది నిజంగా, ఆనెస్ట్గా చెప్తే మంచి రీచ్ వెళ్ళిపోయింది. నిన్న ట్రైలర్ చూసాక అంటే టీజర్లో జస్ట్ కొన్ని డౌట్స్ ఉండేవండి. ఆ డౌట్స్ కోసమే ట్రైలర్ వదిలినారేమో అనిపించింది నాకైతే. అవును, అంటే నిజంగా ట్రైలర్ అంతగానో వెళ్తుంది ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రీచ్ అయ్యింది. అవును, ఎందుకంటే అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే కొన్ని రోజులు అంటే ఒక 5 years బ్యాక్ నువ్వు సినిమాలో ఏం చూపించాలనుకుంటున్నావు అనేదాన్ని ట్రైలర్గా వదిలేవాళ్ళు. ఇప్పుడు ట్రైలర్కి టీజర్కి సినిమాకి సంబంధం లేకుండా వదులుతుంది. బట్ నాకేమనిపించింది అంటే ప్రాపర్గా మేము ఇది, సో మా దగ్గర ఈ ఉన్నాయి అని వదిలినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్ అదే మీరు చూసే కూడా అలాగే అనిపించింది. కథ సినిమా అంతా ఏం చెప్పగలను అక్కడెక్కడ అంతా కట్ చేసి చాలా బాగా కట్ చేసి చేశాడు కూడా మోహన్ గారు. సూపర్. అండ్ 11 years హృదయ గారు. సో చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తుంది రిలీజ్ కోసం. ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ మంత్ 9th నా బర్త్డే ఉంది. ఓకే, ఒకసారి మాట్లాడి 9th అనుకుంటున్నా. గుడ్ న్యూస్ గుడ్గా వస్తారు అయితే. నిజంగా అంటే ఇప్పటికి కూడా కొన్ని ఇన్స్టాల్లో మీ పోస్ట్ పెట్టినా మీకు దీనికి కింద అదే కాదు హృదయ గాలి రిలీజ్ చూస్తుంటా. సో అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది ఏంట్రా 11 years అయిపోయినా మీకు ఇంకా అది పోలేదని అనిపిస్తుందా? అదే కదా నాకు ఆశ్చర్యం. 11 ఏళ్ళలో మంచి మంచి సినిమాలు చాలా వచ్చినాయి. ఇది ఇంకా గుర్తుపెట్టుకొని నేను ఎక్కడికైనా వెళ్ళినా కానీ రీసెంట్గా 3 days బ్యాక్ మాటికలో వస్తే నేను చూసుకుంటూ కూర్చున్నా. ఎంత ఎంజాయ్ చేసేదంటే 3-4 days బ్యాక్ స్టార్ మాలో వచ్చింది పొద్దున్నే. ఎందుకో పిల్లలు టీవీ పెట్టగానే డాడీ హృదయకాలం వస్తుందన్న అలా చూస్తూ కూర్చున్నా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి మీకే అంత ఉంటే ఆడియన్స్లో ఇంకెంత ఉంది. సో వాళ్ళందరి కోసం అయితే 9th రావడానికి ట్రై చేస్తున్నాం. కన్ఫర్మేషన్ అయితే మళ్ళీ ఇస్తాం. గన్షాట్ మళ్ళీ మంత్ ఎండింగ్ అంత అప్డేట్ ఇస్తాం. ఇక్కడికే వచ్చేస్తాం. దాంతోపాటు ఇంకొక అప్డేట్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో అతనితోనే రాజేష్ గారితో ఇంకో సినిమా చేస్తారు అని అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో అది ఏంటి ఎప్పుడు రాబోతుంది? టైం పడుతుంది. ఎందుకంటే ఆయనకి కొన్ని చేస్తాం ఎప్పటికైనా, కాకపోతే టైం పడుతుంది. కానీ చాలా మంది ఇప్పుడైతే చేస్తారనే మాట మనం మీరు చెప్పింది గట్టిగా పట్టుకుని ఉన్నారు. ఎలాంటి సినిమా వస్తుంది? ఎందుకంటే డిఫరెంట్ మారిపోయారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చిందంటే ఫ్యామిలీ ఎథిక్స్తోని ఫ్యామిలీ ఇంపార్టెన్స్తోని వచ్చే సినిమాలు కావాలని మీ బ్రెయిన్లో ఎక్కిపోయింది. ఆయన ఏంటంటే యూత్కి కనెక్ట్ చేయాలి, యూత్తోనే ఉండాలి అనేది కనెక్ట్ అయిపోయింది. సో మీ ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఒకటి వస్తుందంటే అదొక 12-15 years చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ 2-3 yearsలో అయితే వస్తుంది. అంతే, ఇయర్ అంతా నేను బిజీ ఉన్నా. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ అంతా మేబీ స్టార్ట్ అవ్వచ్చు. సూపర్ అన్న. ఫైనల్గా ప్రతి ఒక్కరి లైఫ్లోనూ సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. మీ లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు అని అనుకోవచ్చు? వచ్చిందా? ఫెయిల్యూర్ నాకు ఎప్పుడు ఇది ఫెయిల్యూర్ అని నేను ఎప్పుడు అనుకోవాలి. ఒకటి మీరు అన్నట్టు సక్సెస్ నేను ఇది ఫెయిల్యూర్ నేను ఎప్పుడు బాధపడను. మనకు వచ్చింది ప్రతి సక్సెసే. ఇప్పుడు మనం 10-12 సినిమాలు చేసామంటే సక్సెసే కదా. హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు, అవునే కాదా? ఇంకా అంతకంటే ఇంకా నేను బాధపడ్డది ఏం లేదుగా. ఇంట్లో లైఫ్ అనే ఒక బుక్ ఏదైనా ఉందన్న? ఏం లేదు. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు ఒక లైఫ్ని మొత్తం అన్ని కోణాల్లో చూసిన వ్యక్తి ఎలా మాట్లాడతారో అలా అనిపిస్తుంది. అయ్యో అసలు అది ఏం లేదు, జెన్యున్గా నేను ఏది అనుకుంటే అది. ఇప్పుడు నేనంటే చాలా ఇష్టం. ఓకే, నన్ను నేను ప్రేమించుకుంటా ఫస్ట్. నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం. అంటే ఇలా కొన్ని ఉంటాయి, వాటిని నేను ఫాలో అవుతాను. మాకు మీ స్మైల్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే అది ఎప్పుడూ జరగదు. ఏ టైంలో అయినా ఎవరిని పలకరించినప్పుడైనా ఎవరితో అంటే నేను కూడా చాలాసార్లు మీకు కాల్ చేశాను. అక్కడ ఎవరు ఏ ఛానల్ ఏంటి అని అడిగేది లేదు. తమ్ముడు చేద్దాం, మనం ఒక టైం చూసి పెట్టుకుందాం అని ఆ పాజిటివ్నెస్తో ఇస్తాం చూడన్న, అవతల వాళ్ళకి అది ఒక 100% పాజిటివ్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడు ఆ స్మైల్తోనే ఉంటారా? ఇప్పుడు మీరు అన్నారు కదా చేద్దామని, మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, సేమ్ నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతా. అలా ఛానల్ నన్ను ఇంటర్వ్యూ అడిగారు. ఇప్పటికే నిజం ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీ ఇంటర్వ్యూ కావాలంటే కూడా, ఓ నైస్
పలానా ఛానల్ అడిగిండ్రు పేరు ఫీడ్ చేసుకొని పెట్టుకుంటాం. అంతే భయ్యా. ఇప్పుడు ఏముంటుంది, మనకు చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, మనం ఏం ఆలోచిస్తే సమాజం అది ఆలోచిస్తుంది. మనం ఎంత పాజిటివ్ ఉంటే సమాజం అంత పాజిటివ్ ఉంటుంది. మనం ఎంత నెగిటివ్ ఉంటే సమాజం అంత నెగిటివ్ ఉంటుంది. మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే సమాజం అంత నెగిటివ్గా ఆలోచిస్తుంది. ప్రపంచంలో మనం చిన్నలో అనుకుంటే ప్రపంచం అంతా మనకి గౌరవిస్తుంది. ప్రపంచంలో మనం పెద్దలో అనుకుంటే ఇంకో అలా ఉంటుంది. ఇవన్నీ బట్ మనకి చాలామంది చెప్తుంటారు, మనం విని వదిలేస్తాం. అది కొంచెం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు గొప్పలే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. వాళ్ళ వాళ్ళ జర్నీలో వాళ్ళ ప్రయాణంలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయిపోయాయి. సో అంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత ఇండియన్ సినిమా రేంజ్ పెరిగిపోయింది. తెలుగు సినిమా అనేసరికి ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అంటే మన సినిమా చూసుకుంటే ఓన్లీ ఇక్కడే రిలీజ్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే వేరే లాంగ్వేజ్లో కూడా పెడదాం అనుకున్నారా? ఈ సినిమానా? లేదు, సోదర ఓన్లీ తెలుగు ఆడియన్స్కే పరిమితం. తెలుగు ఆడియన్స్కే. ఓకే, మనం వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ బతకాలి అంతే. మనం అక్కడికి వెళ్ళాలి, మన సినిమా అక్కడ చేయాలి. మీరు ఈ పాజిటివ్తోనే అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుండి అక్కడికి కూడా వెళ్తారు, అర్థమైంది. సో నిజంగా చాలా పాజిటివ్గా ఉన్నారన్న. ఇదే పాజిటివ్తో మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సోదర మూవీ బిగ్గెస్ట్ హిట్ కావాలి, మీరు మళ్ళీ 10 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఈ నెల 25వ తారీఖున సంజయ్ స్నేహ్ నటించినటువంటి సోదర అనే మూవీ మోహన్ డైరెక్షన్లో వస్తుంది. ఫస్ట్ నుంచి ఒక చిన్న నటుడిని ఆదరించిన మీ అందరూ సోదర సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి హీరోల అభిమానుల ప్రేమకు సదా మీ ప్రేమకు బానిస మీ సప్నేష్ బాబు. థ్యాంక్ యూ.